ఓం శక్తి ప్రజలకు అందరికీ తెలుపుతున్నాను. మరి రేపు ఎంటీసీ ఓట్లు వచ్చేటివి మొత్తం బీఆర్ఎస్కి మార్చబోతుండా. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా విచిత్రమైన ఘోరంగా ఉంది కాబట్టి ప్రజలను బీద వాళ్ళని అనేకమైన గోసలు పెడుతున్నాడు. ఎమ్మెల్యే కాకుండా కానీ వాళ్ళ పవర్ చూపిస్తున్నారు పాత ఎమ్మెల్యేలు. అర్థానికే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలాంటిది నిజము లేదు, మొత్తం దుర్మార్గ పరిపాలన ఉంది కాబట్టి దాని కొరకే బీఆర్ఎస్కి మార్చబోతున్నాం. మీ పెత్తు బీఆర్ఎస్కి మారిస్తే కేసీఆరే మళ్ళీ పరిపాలన చేయాల్సి వస్తుంది. దాని కొరకే ప్రజలకు తెలుపుతున్నాను. మరి ఇది ఇట్లా తురుకొల్లు మత పిచ్చి బట్టి మన ఇండియా మీద ద్రోహం చేస్తున్నారు. అట్టదానికే వీళ్ళ నల్ల పెత్తు తెలుసుకొని ఎవరైతే మన ఇండియా మీద దాడి చేస్తున్నారో వాళ్ళని మన బుద్ధితోడినే ఇక్కడ నుండే వాళ్ళ మెడలు తిప్పేయచ్చు. ఆల్రెడీ ఎట్టదానికంటే ఈ శక్తి వలన ఎన్నో తెలుసుకోవచ్చు మానవుడు మనం. దాని కొరకే ఇలాంటి మత పిచ్చి చేసే వాళ్ళని, అలాంటి తురుకొల్లని పెత్తు ఉన్న కాన్నే ఫూరు తిప్పినామనుకో మన ఇండియా పైకి రారే పెత్తింగా. ఇంకోటి, ఈ పెత్తు జగను ప్రభుత్వమే తీసుకురాబోతుండా. ఇది కూడా ఎట్ట ఉందంటే పావులు కళ్యాణ్ చేసే తెలుసుకొని ఈ శక్తిని తెలుసుకొని ఖచ్చితంగా ఆయన సీర కడితేనే దీనికి వర్తిస్తుంది. ఈ శక్తి మనకి ఉపయోగపడుతుంది. మనం సీర కట్టడం వలన అదంతా కూడా శక్తి మార్చేస్తుంది ఆ మొత్తం. దాని కొరకి ఆయనకి చీర కట్టలేడు కాబట్టి ఈ పెత్తు జగన్కే మార్చాల్సి వస్తుంది. దాని కొరకే ప్రజలకు కూడా అందరికి కూడా ఇది తెలుపుతున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గం ఉందంటే అంత దుర్మార్గంగా ఉంది. ప్రజలకి నమ్మించి ఓట్లు వేసుకొని ఓట్లు వేసినాక ఒక తీర్పు, ఓట్లు వేయకముందు ఒక తీర్పు చేస్తున్నాడు. కాబట్టి అట్టదానికే మా శక్తి వలన మొత్తం ఈ పెత్తు బీఆర్ఎస్కే మార్చబోతున్నాను. దాని కొరకే ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి ఓం శక్తి.